తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు సాయంగా ప్రతి ఏడాది 6,000ను అందిస్తుంది. 2,000 చొప్పున 3 విడతలుగా రైతులకు అందజేస్తారు. ఇప్పటి వరకు 16 విడతల్లో నగదును అందజేయగా తాజాగా 17వ విడతను అందజేసేందుకు ముహూర్తం సిద్ధం చేశారు. ఈ నెల 18న వారణాసిలో నిర్వహించే ఒక కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రంపైనే చేశారని చౌహాన్ తెలిపారు. ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించినట్లు వెల్లడించారు. 17వ విడతతో దేశవ్యాప్తంగా దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు విడుదల కానున్నాయి. అంతేకాకుండా శిక్షణ పొందిన 30,000కు పైగా స్వయం సహాయక సంఘాలకు కృషి సఖి గుర్తింపు పత్రాలను మోదీ ప్రదానం చేయనున్నారు. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.